దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 3 జనవరి 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? సామెతలు 14వ అధ్యాయము 26వ వచనము. Proverbs chapter 14 and verse 26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా యందలి భయభక్తులు. ఈ రోజుల్లో చాలామంది అధైర్యంగా ఉంటున్నారు. పిల్లలేమి పెద్దలేమి కొన్ని పరిస్థితులు అనుకున్నట్టు జరగకపోతే వెంటనే భయానికి గురవుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. భయం అనేది అపవాదికి ద్వారం తెరుస్తుంది. మీ జీవితంలో భయము అపవాదికి ద్వారం తెరుస్తుంది. ఫైనాన్షియల్ ఆర్థిక విషయంలో భయము ఆర్థిక సమస్య కొరకు ద్వారం తెరుస్తుంది. అనారోగ్య విషయంలో భయము అనారోగ్యానికి ద్వారం తెరుస్తుంది సాతానుది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము భయపడకుండా ఉండాలి. మనము ధైర్యంగా ఉండాలి. యేసు ప్రభువారు పునరుద్ధానుడైనప్పుడు భయపడుకుని ప్రతిసారి వారికి కనపడినప్పుడు భయపడుకుని said, "Don't fear." I want to tell you, fear is a weapon in the hand of the devil. When you fear, he has open door with you. So never talk fear, never instill fear. ఇతరులు భయపించొద్దు, భయభ్రాంతికి గురి అవ్వద్దు. అది మీ జీవితంలో భయం లేకుండా ఉండాలంటే ఏమి కావాలి తెలుసండి? యెహోవా యందలి భయభక్తులు. ఓ దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. In the fear of the Lord is strong confidence, and his children shall have a place of refuge. తెలుగులో ఆ మాట వేరే వచనంలో యాడ్ చేయబడ్డది, కానీ పిల్లలకు ఏమి దొరుకుతాయి తెలుసండి? వారి పిల్లలకు ఆశ్రయం దొరుకుతుంది. हिंदी में पढ़ेंगे नीति वचन 14 अध्याय और 26 वचन पढ़ रहे हैं. यहोवा के भय मानने से दृढ़ भरोसा होता है और उसके पुत्रों को शरणस्थान मिलता है. पुत्रों को शरणस्थान मिलता है. వారి పిల్లలకి శరణము దొరుకుతుంది. ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ఎవరిలో ధైర్యం ఉంటుందండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అంటే దేవుని యందు భయభక్తులు అంటే ఒకే మాట అండి, ఆయన చెప్పినట్టు చేయడము. దేవుని యందు భయభక్తులు అంటే ఆయన చెప్పినట్టు చేయడము. దేవుడు అసహించుకున్నది మనం అసహించుకోవడము. దేవుడు ప్రేమిస్తుంది మనం ప్రేమించడమే దేవుని యందు భయభక్తులు. అటువంటి వారు ధైర్యంగా ఉంటారు. వారి పిల్లలకు ఆశ్రయం దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా ఈరోజు మా అందరితో మాట్లాడి, పరిశుద్ధ తండ్రి, మేమందరం నాయన తండ్రి ధైర్యంగా ఉండుటకు నాయన నీ యందు భయభక్తులు మాకు నేర్పించమని అడుగుచున్నానయ్యా. ఎస్ లార్డ్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ బి టాట్ లార్డ్. కీర్తన 34వ అధ్యాయంలో చెప్తున్నావు నాయన, పిల్లలు అరనా దుఃఖరండి, నేను మీకు యెహోవా యందు భయభక్తులు నేర్పిస్తాను. The fear of the Lord is learned. Help us all to learn the fear of the Lord God. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రంలో నాయన. జాబ్స్ చేస్తున్నవారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నవారు, దేవా నీవే వారికి ఆశ్రయంగా ఉండి మంచి జాబ్స్ అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, బిజినెస్ చేసుకున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, బిజినెస్లో ప్రభా నీ బిడ్డలు స్థిరపరచబడటకు, బిజినెస్లో వారు లాభములు సంపాదించుకుంటకు మీ కృపను వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. విదేశాల్లో చదువుకుంటున్న వారు, హాస్టల్స్లో చదువుకుంటున్న వారు, దేవా వారికి కావాల్సిన కాన్ఫిడెన్స్ దయచేయండి అయ్యా. ఫియర్ ఆఫ్ ద లార్డ్ మాలో కాన్ఫిడెన్స్ దయచేస్తుందయ్యా. ఈ రోజుల్లో చాలామంది స్టూడెంట్స్ నాయన కాన్ఫిడెన్స్ లేక ప్రభా తండ్రి జీవితంలో ఓడిపోతున్నారయ్యా. కాన్ఫిడెన్స్ లేక నాయన సాధించుకోలేకపోతున్నారయ్యా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. లార్డ్, ఐ స్పీక్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ లైఫ్. లార్డ్, నీ యందు భయభక్తులు వారు నేర్చుకుంటే బహుధైర్యం కలుగుంటారయ్యా. స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారందరూ కూడా మీరు దీవించి
మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసినందుకు స్తోత్రంలో పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి పరిచయం అంతానైనా నీ అందులో భయభక్తులు కలిగి చేటుకు సాయం చేయండి. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని మీరు ఆస్వాదించి కాపాడి బలపరచినందుకు స్తోత్రంలో నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తేక కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.